పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొమ్మెరపొడి విద్యుత్ సబ్స్టేషన్లో విధుల నుంచి తొలగించిన షిఫ్ట్ ఆపరేటర్లకు వైసీపీ మద్దతు తెలిపింది. సబ్స్టేషన్ వద్ద నిరసన చేస్తున్న వారిని మాజీ మంత్రి అంబటి రాంబాబు, గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ తాను మంత్రిగా ఉన్నప్పుడు ఒక పైసా కూడా ఆశించకుండా 34 మంది షిఫ్ట్ ఆపరేటర్లను నియమించారని చెప్పారు. పాత వారిని తీసేసి కొత్త వారిని నియమించేందుకు ఒక్కొక్కరి వద్ద 5 లక్షలు తీసుకుంటున్నారని ఆరోపించారు. 19 మంది దగ్గర 95 లక్షలు తీసుకున్నారని తనకు తెలిసిందని, దీనిపై కన్నా లక్ష్మీనారాయణ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సబ్స్టేషన్స్ నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కొన్ని వచ్చాయి కొత్తగా. దానికి షిఫ్ట్ ఆపరేటర్లని వాళ్ళని అపాయింట్ చేసుకునేటటువంటి సాంప్రదాయం ఉంది. ఇది అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా షిఫ్ట్ ఆపరేటర్ని అపాయింట్ చేసుకున్నారు. మేము వచ్చిన తర్వాత కూడా మీ అందరికీ సవినయంగా మనం చేస్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరిని షిఫ్ట్ ఆపరేటర్లుగా పెట్టారో వాళ్ళని ఒక్కళ్ళని కూడా మేము తీసేయలేదు. ఎక్కడైనా ఖాళీలు ఏర్పడితే సుమారుగా 34 మందిని షిఫ్ట్ ఆపరేటర్లుగా మేము వేయటం జరిగింది. నేను హయాంలో ఉన్నప్పుడు, నేను శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు 34 మంది షిఫ్ట్ ఆపరేటర్ని ఈ సత్తెనపల్లి నియోజకవర్గంలో నేను రికమెండ్ చేసి ఇవ్వటం జరిగింది. ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఈ సబ్స్టేషన్స్